డొనాల్డ్ ట్రంప్ ఈ అమెరికన్ అధ్యక్షుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పిచ్చి బాగా ముదిరిపోయింది. ఒక అధ్యక్షుడిని పట్టుకుని పిచ్చి అనడం కరెక్ట్ కాదు, కానీ ట్రంప్ వింత చర్యలు వైఖరి చూస్తే అలా అనడం సరైందేనని తప్పకుండా అనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు అన్నాక ఆ గౌరవాన్ని ట్రంప్ నిలబెట్టుకోవాలి. ఒక దేశంపై వేలెత్తి చూపేటప్పుడు విజ్ఞతను ప్రదర్శించాలి. ఇంకో దేశాన్ని అవమానించటం అధ్యక్షుడిగా ట్రంప్కు తగదు. కానీ అక్కడున్నది ట్రంప్. తనకు గౌరవ మర్యాదలతో పనిలేదు. తన రాజకీయమే తనకు ముఖ్యం. అగ్రదేశం అంటే అదొక సూపర్ కంట్రీ అని ట్రంప్ భావిస్తాడు. తనే ఈ ప్రపంచానికి రాజునని అనుకుంటాడు. తను ఏం చేసినా చెల్లుతుందని కలగంటాడు. నోటికి ఏదనిపిస్తే అది ఇష్టం వచ్చినట్టు వాగుతాడు. మిత్రదేశం, భాగస్వామ్య దేశం, శత్రుదేశం అనే తేడా లేకుండా అవమానిస్తాడు. మళ్లీ తనదైన శైలిలో తన చర్యలను సమర్థించుకుంటాడు. లేదంటే ఆ తర్వాత మళ్లీ ప్రశంసించడం ట్రంప్కు కొత్త ఏమీ కాదు. ఇప్పుడు ట్రంప్ గురించి ఎందుకు ఇదంతా? ట్రంప్ తాజాగా చేసిన పిచ్చి చర్య భారతీయుల రక్తం మరిగేలా చేసింది. భారతీయుల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా ఓ జాత్యహంకారి వీడియో పెడితే దాన్ని అధ్యక్షుల వారు కళ్ళు మూసుకుని షేర్ చేశారు. అసలు అది ఒక దేశాన్ని అవమానించేలా ఉందన్న కామన్ సెన్స్ ను అగ్రరాజ్యం అధిపతి గాలికి వదిలేశారు. ఇంతకు ఆ లేఖలో ఏముంది? దాన్ని ఎందుకు డొనాల్డ్ ట్రంప్ షేర్ చేశాడు? దాన్ని ఎవరు రాశారు? అమెరికన్ రేడియో రంగంలో అత్యంత వివాదాస్పదమైన వ్యక్తుల్లో మైఖేల్ సావేజ్ ఒకరు. ఇతడి అసలు పేరు మైఖేల్ అలన్ వీనర్. ఈ రేడియో హోస్ట్ తనను తాను సంప్రదాయ జాతీయవాదిగా చిత్రీకరించుకుంటాడు. అమెరికా సరిహద్దులను కఠినతరం చేయాలని, ఇమిగ్రేషన్ను పూర్తిగా అరికట్టాలని బలంగా వాదిస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ భావజాలానికి దగ్గరగా ఉంటాడు. అమెరికన్లే గొప్పవాళ్ళన్నది ఈ మైఖేల్ అభిప్రాయం. తమ దేశాన్ని విదేశీయులు దోచుకుంటున్నారని ట్రంప్ తరహాలో అతడు కూడా వాదిస్తాడు. మైఖేల్ సావేజ్ తన నోటి దురుసుతనానికి, జాత్యహంకార వ్యాఖ్యలకు పెట్టింది పేరు. మైఖేల్ సావేజ్ కేవలం ఒక రేడియో హోస్ట్ మాత్రమే కాదు, అమెరికాలోని రైట్ వింగ్ అతివాదానికి ఒక గొంతుక. అతడి మాటలు వినే వలసదారులపై లక్షలాది మంది అమెరికన్లు విద్వేషం పెంచుకుంటున్నారు. తరచూ భారతీయులపై అమెరికన్లు దాడులకు పాల్పడుతున్నారు. భారతీయుల పట్ల సావేజ్ చూపిస్తున్న విద్వేషం కేవలం అసూయ, జాత్యహంకారం తప్ప మరొకటి కాదు. ఈ జాత్యహంకారి ఎలాంటివాడో బ్రిటన్ అడిగితే చెబుతుంది. ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నాడన్న కారణంగా 2009 నుంచి తమ దేశంలోకి రాకుండా మైఖేల్ సావేజ్ను నిషేధించింది. ఒక రేడియో హోస్టుపై ఇలాంటి నిషేధం విధించటం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ జాత్యహంకారి తాజాగా ఇండియా, చైనాను నరక కూపాలుగా అభివర్ణించాడు. అసలు మైఖేల్ సావేజ్ ఏమన్నాడంటే, భారత్, చైనా నుంచి అమెరికాకు వచ్చేవాళ్లు గ్యాంగ్స్టర్లు, అమెరికాలో తమ బిడ్డలను కని పౌరసత్వం పొందుతున్నారని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కుటుంబం మొత్తాన్ని అమెరికాకి తీసుకొస్తున్నారని విషం చిమ్మాడు. అంతేకాదు, భారతీయ టెక్కీలను అవమానించేలా ల్యాప్టాప్లతో వచ్చే గ్యాంగ్స్టర్లుగా అభివర్ణిస్తూ మరోసారి తన జాత్యహంకారాన్ని వెళ్లగక్కాడు. 9వ నెలలో అమెరికాకు వచ్చి బిడ్డకు జన్మనిస్తారని, ఇక్కడ చట్టాలేమో ఆ బిడ్డకు వెంటనే పౌరసత్వం ఇస్తాయని తమ అక్కసును ప్రదర్శించాడు. ఆ బిడ్డను అడ్డం పెట్టుకుని భారత్, చైనా నరకాల నుంచి అమెరికాకు వస్తారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అమెరికన్లు కాని వారికి ఇలా పిల్లలతో పౌరసత్వం ఇవ్వడమేంటని మైఖేల్ నోటి దురుసును ప్రదర్శించాడు. ఈ వివాదాస్పద వ్యక్తి రాసిన లేఖను అమెరికా అధ్యక్షుడు గుడ్డిగా షేర్ చేశాడు. ఎందుకంటే ట్రంప్ విధానం కూడా అదే కాబట్టి. కానీ మిత్రదేశమైన భారత్ను నరక కూపమని ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన లేఖను ట్రంప్ షేర్ చేయడమే భారతీయుల ఆగ్రహానికి కారణమైంది. ట్రంప్ ఆ లేఖను షేర్ చేయడం అటుంచితే మైఖేల్ సావేజ్ లేఖలోని 3 అంశాలున్నాయి. 1, భారత్ను నరకంగా పేర్కొనడం. 2, 9 నెలల గర్భవతి అమెరికాకు వెళ్లటం. 3, ల్యాప్టాప్తో అమెరికాకు వెళ్లే వారిని గ్యాంగ్స్టర్లుగా అభివర్ణించటం. భారత్ను నరకంగా పేర్కొన్న అంశాన్ని ముందుగా చూద్దాం. అసలు నరకం అంటే ఏంటి? నరకం అనే పదానికి 2 రకాల అర్థాలున్నాయి. 1, పురాణపరమైనది. మన పురాణాల ప్రకారం, ముఖ్యంగా భాగవతం, గరుడ పురాణంలో ఈ నరకం గురించి ప్రస్తావన ఉంటుంది. నరకం అంటే పాపాలు చేసిన వారిని యమలోకంలో శిక్షించే ప్రదేశం. నరకం 2వ అర్థం బయటపడలేని దారుణ సమస్యలు, పేదరికం, అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాన్ని నరకంగా పేర్కొంటారు. అసలు నరకం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సడన్ గా రోడ్ పై బైక్ యాక్సిడెంట్ అయిందనుకోండి, మన దేశంలో వెంటనే ఏం చేస్తారు? 108కు కాల్ చేస్తారు. మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. కాల్ చేసిన కొన్ని నిమిషాలకే అంబులెన్స్ వస్తుంది. ప్రాథమిక చికిత్సతో సరిపోతుందంటే అక్కడే చికిత్స చేస్తారు. ఎమర్జెన్సీ అనుకుంటే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి అదే అంబులెన్స్ లో తరలిస్తారు. వెంటనే చికిత్సను అందిస్తారు.
ట్రంప్ భావిస్తున్న మైకేల్ సావేజ్ చెబుతున్న నరకమని భారతదేశంలో పరిస్థితి ఇది. వాళ్ళు స్వర్గంగా భావిస్తున్న అమెరికాలో ఇదే యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ కూడా 911 అనే సేవలుంటాయి. ప్రాథమిక చికిత్స జరుగుతుంది, కానీ ఎమర్జెన్సీ అయితే మాత్రం చావాల్సిందే. ఎందుకంటే ఆసుపత్రికి వెళ్లిన వెంటనే యాక్సిడెంట్కు గురైన బాధితుడికి చికిత్స అందదు. ఎందుకంటే అక్కడ ఘోరమైన ట్రయాజ్ అనే పద్ధతి ఉంటుంది. బాధితుడి కంటే తీవ్రమైన పరిస్థితిలో ఉన్న పేషెంట్స్ ఉంటే చికిత్స కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సిందే. అంతేకాదు, వచ్చిన 911 అంబులెన్స్ ఉచితం కాదండోయ్. దానికి అయ్యే ఖర్చు చూస్తే ఆ బిల్లును చూసే పేషెంట్ చచ్చిపోయేలా ఉంటుంది. మన దేశంలో పురిటి నొప్పులొస్తే 108కు కాల్ చేస్తే తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్తారు. సుఖప్రసవానికి ప్రయత్నిస్తారు, లేదంటే సిజేరియన్ చేస్తారు. కానీ స్వర్గంలో పేర్కొంటున్న అమెరికాలో అలా కుదరదు. అమెరికాలో గర్భవతులు ముందే తమ డెలివరీ టైం తీసుకోవాలి. డెలివరీకి డాక్టర్ను ముందే బుక్ చేసుకోవాలి. డెలివరీ టైంకు కాకుండా ముందో వెనకో పురిటి నొప్పులు వస్తే మాత్రం స్వర్గంగా చెప్పుకుంటున్న అమెరికాలో నరకం చూడాల్సిందే. వాళ్లకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉండదు. అపాయింట్మెంట్ లేకుంటే డెలివరీ అస్సలే కుదరదు. అలాంటి స్వర్గానికి వెళ్లాలని ఎవరైనా కోరుకుంటారా చెప్పండి? మన దేశంలో సామాన్యుడు గన్ ఉపయోగించే ఛాన్సే లేదు. ఇతరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు వార్తలే ఉండవు. కానీ అమెరికాను చూడండి. అమెరికాలో గన్ను ఎవడైనా పట్టుకోవచ్చు. పిట్టలను కాల్చినట్టు ఎవరినైనా కాల్చొచ్చు. రోజుకు సగటున అమెరికాలో 110 నుంచి 120 మంది తుపాకీ తూటాలకు బలవుతున్నారు. అంటే సగటున ప్రతి గంటకు 5 మంది చనిపోతున్నారు. అందుకు కారణం గన్ కల్చర్. అమెరికాలో చాక్లెట్లు దొరికినంత ఈజీగా తుపాకులు లభిస్తాయి. ఆ దేశంలో మొబైల్స్ కంటే ఎక్కువగా తుపాకులున్నాయంటే అర్థం చేసుకోండి. అమెరికా గురించి సగటు భారతీయులకు అసలు వాస్తవం తెలీదు. దూరపు కొండలు నునుపు అన్నట్టుగా అమెరికాను స్వర్గమని చాలా మంది నమ్ముతారు. అందుకే అక్కడకు వెళ్లి అమెరికన్ తుపాకుల తూటాలకు ఎందరో బలవుతున్నారు. ఆ దేశంలో మరీ దారుణమైన విషయం ఏంటంటే, ఎవరైనా మహిళ లైంగిక దాడికి గురై గర్భం దాలిస్తే అగ్రదేశంలో దాన్ని తొలగించుకునే అవకాశమే లేదు. అబార్షన్ హక్కులను ఆ దేశం హరించి వేసింది. 3 నెలల్లోపు అబార్షన్ చేయించుకోవడం మన దేశంలో మహిళ హక్కు. కానీ అమెరికాలో అలా కుదరదు. అబార్షన్ హక్కుల వివాదం అమెరికాలోని మహిళలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తమ శరీరంపై ప్రభుత్వం పెత్తనం ఏంటంటూ అమెరికన్ మహిళలు గళమెత్తుతున్నారు. సోకాల్డ్ స్వేచ్ఛాయుత దేశం అమెరికాకు ఇప్పటి వరకు ఆ దేశానికి ఒక్క మహిళ కూడా అధ్యక్షురాలు లేదు. అదొక స్వర్గమా? ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో, పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అగ్రదేశం అమెరికాలో అసలు మహిళలకు గౌరవమే ఇవ్వరు. అది స్వర్గం ఎలా అవుతుంది? ఇవే కాదు, డ్రగ్స్ బారిన పడి అమెరికన్ యువత చెడిపోతోంది. నేరాల బాట పడుతోంది. అమెరికాను డ్రగ్స్, నేరాలు వణికిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేంటి, అమెరికా నరకం అని నిరూపించడానికి 100 సమస్యలు చెప్పొచ్చు. బర్త్ సిటిజన్షిప్ కోసం 9 నెలల గర్భవతులు అమెరికాకు వెళ్తున్నారని మైఖేల్ సావేజ్ కూశాడు. 9 నెలల గర్భిణి అమెరికాలో ప్రవేశించడంపై ఎలాంటి నిషేధం లేదు. కానీ చాలా విమానయాన సంస్థలు 9 నెలల గర్భిణి ప్రయాణానికి అనుమతించవు. 7 నుంచి 8 నెలల గర్భవతులకే అనుమతిస్తారు. దానికి కూడా డాక్టర్ నుంచి ఫిట్నెస్ సర్టిఫికేట్ కంపల్సరీ. అందుకు కారణం డెలివరీ రిస్క్ ఎక్కువగా ఉండటమే. దీనికి తోడు 9వ నెలలో 15 నుంచి 20 గంటల సుదీర్ఘ విమాన ప్రయాణం తల్లికి బిడ్డకు ఆరోగ్యపరంగా చాలా ప్రమాదకరం. అంత సాహసం చేసి అమెరికాకు వెళ్తారా అన్నదే ఇక్కడ ప్రశ్న. అది కూడా వైద్యం ఎప్పుడు అందుతుందన్న అనుమానాలున్న దేశానికి వెళ్లడం దుస్సాహసమే. ఇక 7 నుంచి 8 నెలల మధ్యకాలంలో ఎవరైనా గర్భవతి అమెరికాకు వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా ప్రసవానికి అయ్యే ఖర్చు భరించగలరా లేదా అన్నది చూస్తారు. ఒకవేళ అమెరికా పౌరసత్వం కోసమే బిడ్డను కనడానికి వెళ్తున్నట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులకు అనుమానం కలిగితే కూడా వెనక్కి పంపుతారు. ఒకవేళ 9 నెలల గర్భిణి అమెరికాకు వెళ్లి బిడ్డను కన్నంత మాత్రాన తల్లిదండ్రులకు వెంటనే పౌరసత్వం, గ్రీన్ కార్డులు లభించవు. అమెరికాలో పుట్టిన బిడ్డకు పౌరసత్వం వస్తుంది. కానీ ఆ బిడ్డ ద్వారా తల్లిదండ్రులు పౌరసత్వం పొందాలంటే ఆ బిడ్డకు కనీసం 21 ఏళ్లు నిండాలి. అమెరికా పౌరసత్వం ఉన్నవారు తమ తల్లిదండ్రులను అమెరికాకు పిలిపించుకోవచ్చు. అలా అని వారికి పౌరసత్వం ఇవ్వరు. ఈ విషయాలన్నీ మైఖేల్ సావేజ్ కు, ట్రంప్ కు తెలియవా అంటే ఖచ్చితంగా తెలుసు. బర్త్ రైట్ చట్టాలని మార్చాలని ట్రంప్ లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా చట్టాలను మార్చుకుంటే అది అమెరికన్ల ఇష్టం. కానీ అనుచితంగా భారత్పై వ్యాఖ్యలు చేయడం తగదు. ట్రంప్, మైఖేల్ ఇద్దరూ జాత్యహంకారులు. అందుకే భారతీయులపై, భారత్పై విరుచుకుపడుతుంటారు. అమెరికాతో పోల్చుకుంటే ఏ రకంగానైనా భారతే మెరుగ్గా ఉంది.
మైఖేల్ సావేజ్ ప్రస్తావించిన మూడో అంశం ల్యాప్టాప్తో అమెరికాకు వెళ్లే వారిని గ్యాంగ్స్టర్స్గా అభివర్ణించటం. భారతీయుల్లో ఎక్కువ మంది H1B, L1 వంటి చట్టబద్ధమైన వీసాలతోనే అమెరికాకు వెళ్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో 52 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అమెరికా మొత్తం జనాభాలో 1.5% మంది మాత్రమే. కానీ వారిలో 75 నుంచి 77% మంది ప్రొఫెషనల్స్ ఉంటారు. అంటే అమెరికాలో ట్యాక్సులు కట్టేది భారతీయులు, సిలికాన్ వ్యాలీని నడిపేది భారతీయులు. వారంతా గ్యాంగ్స్టర్లు అయితే మరి గూగుల్, మైక్రోసాఫ్ట్, IBM కంపెనీలు గ్యాంగ్స్టర్ల అడ్డాలని ట్రంప్ ఒప్పుకుంటున్నాడా? ఎందుకంటే ల్యాప్టాప్లు పట్టుకుని వెళ్లే టెక్కీలంతా ఆయా IT కంపెనీల్లోనే పనిచేస్తున్నారు. భారతీయులంతా ల్యాప్టాప్లు మూసేసి ఇండియాకు తిరిగి వస్తే అగ్రరాజ్యం పరిస్థితి దీపం లేని ఇల్లులా మారుతుంది. ఎదుగుతున్న భారత్ను, భారతీయుల మేధాశక్తిని చూసి ఈర్ష్యతో, అసూయతో ట్రంప్ విమర్శించడం సహజం. కానీ మిత్రదేశం అని చెప్పుకుంటూ వెన్నుపోటు పడవడం ఒక్క ట్రంప్కే చెల్లింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. నోటికొచ్చినట్టు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడితే రేపొద్దున తన పార్టీకి ఓట్లు వేయడానికి భారతీయులు ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. మైఖేల్ సావేజ్ వంటి వివాదాస్పద రేడియో హోస్టులు చేసే వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించడం దారుణం. భారతీయులను ల్యాప్టాప్ గ్యాంగ్స్టర్స్గా పిలవడం వారి మేధస్సును, శ్రమను అవమానించడమే. ఇది జాతి వివక్షకు పరాకాష్ట. నిజానికి అమెరికాలో అక్కడి నేరస్తుల కంటే వలసదారుల్లో నేరస్తులు తక్కువగా ఉంటారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా భారత్ నుంచి వెళ్లే టెక్కీలు ఎక్కువగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన విద్యావంతులు. వారే లేకుంటే అమెరికా IT రంగం కుప్పకూలుతుందన్నది జగమెరిగిన సత్యం. అయినప్పటికీ భారతీయులను నరకం నుంచి వచ్చిన వారనడం మైఖేల్ సావేజ్, ట్రంప్ అజ్ఞానమని చెప్పాలి. నిజానికి భారత్ను నరకమన్న సావేజ్కు దానికి వత్తాసు పలికిన ట్రంప్కు అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. తమ తప్పులు పప్పు బెల్లాలు, పక్కోళ్ల తప్పులు పర్వతాలు అన్నట్టుగా ఉంది వారి తీరు. అమెరికాలో స్కూల్కు వెళ్లిన బిడ్డ క్షేమంగా వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఎవడు ఆ బిడ్డను తుపాకీతో కాల్చేస్తాడో తెలీదు. గన్ కల్చర్ ఉన్న దేశం నరకమా? ప్రపంచానికి ఫార్మసీ హబ్గా మారిన భారత్ నరకమా? డ్రగ్స్ బానిసలతో జాంబీలను తలపించే ఫిలడెల్ఫియా వంటి ప్రాంతమున్న అమెరికా స్వర్గమా? లేక ఆర్థికంగా దూసుకుపోతున్న భారత్ నరకమా? అద్దాల మేడలో ఉండి పక్కవాడిపై రాళ్లు వేయరాదన్న సామెతను అమెరికన్లకు ఎవరైనా చెప్తే బావుండు. ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న అగ్రరాజ్యం స్వర్గం ఎలా అవుతుంది? మితిమీరిన స్వేచ్ఛతో అమాయకులను అమెరికన్లు పొట్టన పెట్టుకుంటున్నారు. అమెరికన్లలో అసహనం పెరిగిపోతోంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియడం లేదు. తాజాగా ఈ వ్యాఖ్యలపై భారతీయ మీడియా సీరియస్ గా రియాక్ట్ అయింది. దీంతో భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. భారత్ ఎంతో గొప్ప దేశమని, నా మిత్రుడు అక్కడ ఉన్నత స్థానంలో ఉన్నాడని ట్రంప్ పేర్కొన్నాడు. అదే విషయాన్ని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. కానీ తాజాగా ట్రంప్ ఎక్కడా భారత్ను ప్రశంసించకపోవడం విశేషం. మైఖేల్ సావేజ్ లేఖను ట్రంప్ రీపోస్టు చేయడంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ కథనాలను తాము కూడా చూస్తున్నామంది. ఈ విషయం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి జైష్వాల్ తెలిపారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భారత్ దానిపై పెద్దగా స్పందించలేదు. కానీ ట్రంప్ను ఇరాన్ మాత్రం వదిలిపెట్టడం లేదు. యుద్ధంలోనే కాదు, ఇలాంటి విమర్శల్లోనూ అమెరికా అధ్యక్షుడిని ఇరాన్ టార్గెట్ చేస్తోంది. నాగరికతకు పుట్టినిల్లైన భారత్పై కారుకూతలు కూయొద్దంటూ హైదరాబాద్లోని ఇరాన్ రాయబార కార్యాలయం కౌంటర్ ఇచ్చింది. భారత్, చైనా దేశాలు మహోన్నత నాగరికతలకు పుట్టినిళ్లని తేల్చి చెప్పింది. ఇరాన్ నాగరికతను నాశనం చేస్తామని యుద్ధ నేరస్తుడైన అధ్యక్షుడు చెప్పడమే అసలు నరకమని విమర్శించింది. నిజానికి భారత్, చైనా నాగరికతలు ప్రపంచంలోనే పురాతనమైనవి. వేల ఏళ్ల చరిత్ర, సంస్కృతి భారతదేశం సొంతం. ఈజిప్ట్, మెసపటోమియా వంటి నాగరికతలు అంతమయ్యాయి. కానీ భారత సింధు, హోయాంగ్హో నాగరికతలు మాత్రం మరింతగా విస్తరించాయి. ఆసియా చరిత్రపై బలమైన ప్రభావాన్ని చూపించాయి. అంతేకాదు, ఇప్పుడు బలమైన ఆర్థిక వ్యవస్థలుగా చైనా, భారత్ ఎదుగుతున్నాయి. అలాగే ఇరాన్ నాగరికత కూడా పురాతనమైనదే. అదే అమెరికా విషయానికొస్తే దానికి ఎలాంటి నాగరికత ఏడవలేదు. ఇది 1771లో ఏర్పడింది. అంటే దాని చరిత్ర పట్టుమని 250 ఏళ్లు మాత్రమే. కానీ ఆ దేశం ఆర్థికంగా బలంగా ఎదగటంతో అక్కడి ప్రజలు మిడిసిపడుతున్నారు. నిజానికి ఆ దేశానికి పునాది వలసలే. వలసవాదులతోనే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా మారింది. ఇప్పుడు భారత్ను నరకమన్న మైఖేల్ సావేజ్ అమెరికా అధ్యక్షుడి తాతలు కూడా వలస వచ్చిన వారే అన్న విషయం మర్చిపోతున్నారు. వాళ్లు మాత్రమే అమెరికన్లుగా బిల్డప్ ఇస్తున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ ఆధారంగానే వాళ్లు అమెరికన్ పౌరులయ్యారు. ఇప్పుడు ట్రంప్ అదే చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాడు.
అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై జన్మించిన ఎవరైనా సహజంగానే ఆ దేశ పౌరులవుతారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ను ఎత్తేయాలని ట్రంప్ ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇప్పుడు ఈ వివాదం అమెరికా సుప్రీంకోర్టులో ఉంది. వలసలతో నిర్మించుకున్న రాజ్యాంగం అమెరికాది. ఈ చట్టాన్ని ఎత్తేయడం అంత సులువు కాదని ట్రంప్కు తెలుసు. అందుకే ఇలా భారతీయులపై అక్కసు వెళ్లగక్కుతూ ఉంటాడు. ట్రంప్ అదో టైపు, అతడు మారడు అంతే.